మన దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణాలు సైతం అర్పించారు. వీరిలో మనం ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపాయి. గొప్ప విప్లవకారుడిగా, స్వతంత్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు మన భగత్ సింగ్. భగత్ సింగ్ ఎందుకని హింసా మార్గాన్ని ఎంచుకున్నారు? సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని మనవి. ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న లాయల్పూర్ జిల్లా బంకా గ్రామంలో కిసాన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు 9 మంది సంతానం. అందులో రెండవ కుమారుడే సర్దార్ భగత్ సింగ్. భగత్ అంటే భక్తుడని అర్థం. భగత్ సింగ్ 3 ఏళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడే అతని తండ్రి భగత్ సింగ్ని తీసుకుని కొత్తగా వేస్తున్న తోటను చూడడానికి పొలాల్లోకి వెళ్లారు. అక్కడ భగత్ సింగ్ని పొలంలోకి దిగి ఆడుకుంటూనే చిన్న చిన్న మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. తండ్రి ఏం చేస్తున్నావు నాన్న అని అడిగాడు. అప్పుడు భగత్ సింగ్ తుపాకులు నాటుతున్నా నాన్న, చెట్టు పెరిగి తుపాకులు కాస్తాయి అని సమాధానం ఇచ్చాడు. తండ్రి కిసాన్ సింగ్ ఆశ్చర్యపోయాడు. భగత్ సింగ్ కు భవిష్యత్తుకు అతని బాల్యమే మొలకలు వేసింది. అంత చిన్న వయసులోనూ తుపాకులు మొలకెత్తించాలని కోరుకోవడం అతని వ్యక్తిత్వానికి నిదర్శనం. విద్యార్థి దశలో అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. అతని బాబాయ్ అయిన సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్నాడు. అది తలుచుకొని భగత్ సింగ్ చిన్నమ్మ బాధపడేది. చిన్నమ్మను చూసిన భగత్ సింగ్, పిన్ని ఏడవద్దు, నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా అని ప్రతిజ్ఞ చేశాడు. భగత్ సింగ్ తాతగారైన అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతి అనుచరుడు. అతను హిందూ సంస్కరణ ఉద్యమంలో ఆర్య సమాజ్లో భాగం కావడం కూడా భగత్ సింగ్ పై దేశం పట్ల విపరీతమైన ప్రభావం ఏర్పడింది. భగత్ సింగ్ తాతగారైన అర్జున్ సింగ్ కి బ్రిటిష్ సంస్థల పాఠశాలలపై అధికారులకు ఉన్న విధేయత అతనికి ఏమాత్రం నచ్చకపోవడంతో భగత్ సింగ్ ను తన తండ్రి ఆర్య సామాజిక దయానంద ఆంగ్లో వేద ఉన్నత పాఠశాలలో భగత్ ను చేర్పించారు. అక్కడ చదువును కొనసాగిస్తూనే అతని 13 ఏళ్లు వచ్చేసరికి మహాత్మా గాంధీ సహాయ నిరాకార ఉద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో తను కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి బ్రిటిష్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు, బ్రిటిష్ దిగుమతి దుస్తులను తగలబెట్టడం, తద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు మన భగత్ సింగ్. ఉత్తరప్రదేశ్ లో చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ గారు ఉపసంహరించుకున్నారు. గాంధీ గారి అహింసవాదంపై అసంతృప్తి చెందిన భగత్ సింగ్ యువ విప్లవ ఉద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. 1923లో పంజాబ్ లో హిందూ సాహిత్య సమ్మేళనం నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొని భగత్ సింగ్ విజయం సాధించాడు. వయసులో ఉన్నప్పుడు భగత్ సింగ్ లాహోర్ లో లాలా లజపతి రాయ్ స్థాపించిన నేషనల్ కాలేజీలో విద్యను అభ్యసించారు. 1919లో జలియన్ వాలాబాగ్ ఊచకోత మరియు 1921లో సాహిబ్ లో జరిగిన ఆకలి నిరసనకారుల హత్య అతన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అతను ఎక్కువగా వామపక్ష రచనలు చదివాడు. వాటి నుండి ప్రేరణ పొందిన భగత్ సింగ్ నాస్తికుడు మరియు పెట్టుబడిదారి విధానాలను వ్యతిరేకంగా ఉన్నాడు. ఇలా భగత్ సింగ్ 1926లో నవజవాన్ భారత సభను స్థాపించాడు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులను మరియు కార్మికులను కూడగొట్టడం ద్వారా బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంస్థ. భగత్ సింగ్ అంచులంచులుగా ఎదుగుతూ ఈ సంస్థకి కార్యదర్శిగా పనిచేశాడు. భగత్ సింగ్ 1928లో సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ తో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ను స్థాపించారు. ఇక్కడే భగత్ సింగ్ కు చంద్రశేఖర్ ఆజాద్ తో స్నేహబంధం ఏర్పడింది. 1928లో భారత్లోని వర్తమాన రాజకీయ పరిస్థితులపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్లో సభ్యుల్లో ఒక్క భారతీయుడికి కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ నాయకులందరూ కలిసి దానిని బహిష్కరించారు. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబర్ 1928న ఈ కమిషన్ లాహోర్ను సందర్శించినప్పుడు ఈ కమిషన్కు వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే ఈ అహింసా కార్యక్రమం హింసగా మారడానికి పోలీసులు
కారణమయ్యారు. నిరసన చేస్తున్న లాలా లజపతి రాయ్పై లాఠీతో కొట్టారు బ్రిటిష్ అధికారులు. లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డ లజపతి రాయ్ ఆ తర్వాత గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనను కళ్ళారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీస్ అధికారి షాట్ను హతమార్చడానికి విప్లవకారులైన రాజగురు, జయగోపాల్ మరియు సుఖదేవులతో అతను చేతులు కలిపాడు. స్కాట్ ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టి అక్కడ స్కాట్ను గుర్తించిన జయగోపాల్ అతన్ని కాల్చమంటూ సింగ్కు సంకేతాలు ఇచ్చాడు. అయితే పొరపాటున గుర్తింపు కారణంగా బ్రిటిష్ డిఎస్పీ జేపీ సాండర్స్ను హతమార్చాడు భగత్ సింగ్. స్కాట్కు బదులు సాండర్స్ మరణించాడు. దీంతో పోలీసులు కంటపడకుండా ఉండడానికి భగత్ సింగ్ లాహోర్ పారిపోయాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి గడ్డాన్ని గీసుకోవడం, వెంట్రుకలు కత్తిరించడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు పాల్పడ్డాడు సింగ్ అని ఆరోపించారు చాలా మంది. కానీ నేను ఇలా మారడానికి గల కారణం దేశం కోసం, దేశ సేవ కోసమే అని భగత్ సింగ్ ఆరోపణలన్నింటికీ సమాధానం ఇచ్చాడు. ఇలా ఉండగానే బ్రిటిష్ అధికారులు భగత్ సింగ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. విప్లవకారుల చర్యలను అణిచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటిష్ ప్రభుత్వం మరింత అధికారాన్ని కల్పించింది. భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణిచివేయడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం కింద ఈ చట్టాన్ని ఆమోదించారు. అయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హెచ్ఆర్ఏ వ్యూహరచన చేసింది. బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖులు అయిన చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు. అయితే సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు అతనిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దానిని అంగీకరించేలా చేశారు. 1929 ఏప్రిల్ 8న మరో విప్లవకారుడైన బతుకేశ్వర్ దత్తో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీ హాల్లో సందర్శకుల గ్యాలరీ నుంచి బాంబు విసిరారు. విప్లవాఖ్యలు ముద్రించబడిన పలు కరపత్రాలు విసిరి అనుకూల నినాదాలు కూడా చేశారు. ఈ ఘటనలో ఎవరూ కూడా మరణించలేదు. చిన్న చిన్న గాయాలయ్యాయి. ఎవరికి శారీరక హాని కలిగించడం వారి ఉద్దేశం కాదు. కేవలం వారి లక్ష్యం చెవిటి వారికి వినిపించడం. అక్కడే ఉండి ఇంకియాలాబ్ జిందాబాద్ అని అరుస్తూ సింగ్ మరియు దత్తులిద్దరూ బ్రిటిష్ అధికారులకు లొంగిపోయారు. ఈ ఘటనపై బ్రిటిష్ కోర్టు విచారణ జరిపి సింగ్ మరియు దత్తులపై జీవిత ఖైదీగా పరిగణించింది. దీనితో పాటు జేపీ సాండర్స్ హత్య కేసులో భగత్, రాజ్గురు, సుఖ్దేవ్ నిందితులుగా పరిగణిస్తూ విచారణ చేపట్టింది. ఈ విచారణ 1929 జూలైలో ప్రారంభమైంది. జైల్లో ఉన్న సింగ్ తమకు రాజకీయ ఖైదీలుగా పరిగణించాలని, భారత ఖైదీలను ఆంగ్లేయులతో సమానంగా వైద్యం, ఆహారం అందించాలని కోరుతూ లాహోర్ జైల్లో యువ నాయకుల నిరాహార దీక్షలు ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూలతో సహా పలువురు నాయకులు వారిని కలుసుకొని వారు పడే బాధలను చూసి విచారణ వ్యక్తం చేశారు. భగత్ సింగ్ 63 రోజుల పాటు కొనసాగిన నిరాహార దీక్షకి బ్రిటిష్ ప్రభుత్వం సింగ్ డిమాండ్లను అంగీకరించింది. ఈ సంఘటనతో భారతీయుల్లో ఆదరణ మరింత పెరిగింది. భగత్ సింగ్ కి అతని పేరు దేశ ప్రజలందరికీ తెలిసింది. ఇలా ఉండగానే జేపీ సాండర్స్ పై జరిపిన దాడికి గాను, అలాగే సెంట్రల్ అసెంబ్లీ బాంబు దాడి కేసులో భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖదేవులకు మరణశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. పలువురు జాతీయ నాయకులు శిక్షను తగ్గించాలని, మరణశిక్ష రద్దు చేయాలని అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 24 మార్చి 1931న భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఉరితీయాలని ఆదేశించింది బ్రిటిష్ కోర్టు. అయితే లాహోర్ జైల్లో ఒకరోజు ముందుగానే శిక్షను అమలు చేశారు. 23 మార్చి 1931న ఇంకియాలాబ్ జిందాబాద్, ఇంకియాలాబ్ జిందాబాద్, ఇంకియాలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులు రాత్రి 7 గంటలకు భారతదేశ స్వతంత్రం కోసం మరణించారు. తర్వాత వారిని సట్లాజ్ నది ఒడ్డున దహనం చేశారు. వీరమరణం వృధా కాలేదు. భారతదేశంలో ఎందరో యువకులు బ్రిటిష్ ప్రభుత్వానికి విరుద్ధంగా ఆందోళన చేపట్టారు. భారత స్వతంత్రం ఉద్యమం వైపు భగత్ సింగ్ అడుగుజాడల్లో నడిచారు.